హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా వీడియోస్. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ దగ్గర క్లిక్ చేయండి. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈరోజు ఈ వీడియోలో బాగా సన్నగా ఉండేవారికి బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దామండి. బాగా సన్నగా ఉండేవారంటే నడుము లూజ్ వచ్చేసరికి 25, 24, 23 ఇలా నడుము లూజు 25 కన్నా తక్కువ ఉన్నప్పుడు బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం కట్ చేసుకోవాలి అనుకున్న బ్లౌజ్ పీస్ని తీసుకొని ఈ విధంగా అంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసరికి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు కూడా మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చివరన ఖర్చు కోసం 1/2 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసరికి పై వైపునకు ఉండేలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షోల్డర్ జాయింట్ దగ్గర టేప్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న ఈ బ్యాక్ టక్స్ చివరి వరకు ఈ విధంగా కొంచెం లాగినట్లుగా పట్టుకొని బ్లౌజ్ పొడవుని కొలుచుకోవాలి. ఇలా కొలుచుకుంటేనే మనకి బ్లౌజ్ పొడవు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు అలా కాకుండా ఈ విధంగా పెట్టేసుకొని కొలుచుకున్నారనుకోండి, మనకి బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా రాదు, బ్లౌజ్ పొడవు తగ్గిపోతుంది. ఎప్పుడైనా సరే మనకు ఒక కస్టమర్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు బ్లౌజ్ పొడవు 1/4 ఇంచు పెరిగినా ప్రాబ్లం లేదండి, తగ్గకుండా మాత్రం చూసుకోవాలి. అర్థమైంది కదా? ఈ విధంగా కొలుచుకోవాలి. మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసి 13 ఇంచులు వచ్చింది కదా, కానీ ఈ కస్టమర్ వచ్చేసి బ్లౌజ్ పొడవు 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టమన్నారండి. అందుకోసం అని చెప్పేసి ఈ 13 ఇంచులకి 1/2 ఇంచు కలుపుకోవాలి. అంటే 13.5 ఇంచులు వస్తుంది అనమాట బ్లౌజ్ పొడవు. ఇప్పుడు ఈ 13.5 ఇంచుల్ని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 13.5 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు పై వైపున ఖర్చు కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ పొడవు వచ్చేస్తుంది కదా, ఇప్పుడు నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ని మార్క్ చేసుకునే ముందు ఆది బ్లౌజ్కి నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్కి నడుము లూజ్ని కొలుచుకునేటప్పుడు ఇక్కడ నుంచి అంటే ఈ ఉక్స్ పట్టీ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలుచుకోవాలి. ఇలా కొలుచుకుంటేనే మనకి నడుము లూజ్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ఈ కాజా పట్టీని కొలవకూడదండి. ఈ కాజా పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు కొలుచుకోవాలి. చూసారు కదా, ఆది బ్లౌజ్కి వచ్చేసరికి నడుము లూజు 25 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 25 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకొని నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. 25 ఇంచుల్లో 4వ భాగం అంటే ఫస్ట్ టేప్ని 25 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే 25 ఇంచుల్లో సగం వస్తుంది. 25 ఇంచుల్లో సగం వచ్చేసి 12.5 ఇంచులు. ఇప్పుడు మరలా టేప్ని ఈ 12.5 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి 25 ఇంచుల్లో 4వ భాగం అనేది వస్తుంది. 25 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసరికి 6.5 ఇంచులు. ఇప్పుడు ఈ 6.5 ఇంచుల్ని నడుము లూజ్ కోసం ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకునే ముందు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే నడుము లూజ్ వచ్చేసరికి 30 కంటే తక్కువ ఉండేవన్నీ కూడా చిన్న సైజ్ బ్లౌజులు. అలాగే నడుము లూజ్ వచ్చేసరికి 30 పైన అంటే 31, 32 ఇలా 30 పైన ఉండేవన్నీ కూడా పెద్ద సైజ్ బ్లౌజులు. ఈ ఒక్క విషయం మీరు బ్లౌజ్ కటింగ్ మొత్తం చేసే వరకు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడైతే మనకి నడుము లూజు 25 ఇంచులే ఉంది, అంటే నడుము లూజు 30 కంటే తక్కువ ఉంది, అంటే చిన్న సైజ్ బ్లౌజులు. చిన్న సైజ్ బ్లౌజుల్లో ఇంకా చిన్న సైజ్ బ్లౌజులు అనమాట. నడుము లూజు 25, 24, 23 ఇలా ఉంటాయి. అంటే వీళ్ళకి ఏజ్ అయితే ఉంటుంది కానీ బాడీ వచ్చేసరికి చిన్నపిల్లల బాడీ లాగా ఉంటుంది అన్నమాట, బాగా సన్నగా ఉంటారు. అలాంటప్పుడు మనం చెస్ట్ లూజ్ని ఏ విధంగా తీసుకోవాలి అనేది చూద్దామండి. ఇక్కడైతే మనకి నడుము లూజు ఎంతైనా రానివ్వండి, చెస్ట్ లూజ్ విధానం అయితే మారదండి. మనం నడుము లూజు 30 కంటే తక్కువ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే తీసుకుంటామో ఇక్కడ నడుము లూజు 25 ఉన్నా కూడా 24, 23 ఉన్నా కూడా అదే విధంగా తీసుకోవాలి. అంటే చిన్న సైజు బ్లౌజులకు వచ్చేసరికి నడుము లూజ్లో 4వ భాగానికి 1 ఇంచు యాడ్ చేసుకొని చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకుంటాం కదా, ఇక్కడ కూడా అదే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే మనకి ఏమీ మారదండి. నడుము లూజ్లో 4వ భాగం వచ్చేసరికి 6.5 ఇంచులు కదా, ఇప్పుడు ఈ 6.5 ఇంచులకి 1 ఇంచు యాడ్ చేసుకుంటే 7.5 ఇంచులు అవుతుంది. ఇప్పుడు మనం ఈ 7.5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ కోసం. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లు కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఈ రెండు మార్కింగ్లు కలుపుతూ ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి.
మనకి చెస్ట్ లూజ్ వచ్చేసింది కదా. ఇప్పుడు నెక్ షోల్డర్ని మార్క్ చేసుకోవాలి. నెక్ షోల్డర్ వచ్చేసరికి ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి 5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే నడుము లూజు 30 పైన ఉంటే 5.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. చంక డౌన్ వచ్చేసి మనం మామూలుగా అయితే చిన్న సైజ్ బ్లౌజులకైనా సరే పెద్ద సైజ్ బ్లౌజులకైనా సరే చంక డౌన్ 6 ఇంచులకి మార్క్ చేసుకుంటాం కదా. కానీ ఇక్కడ వచ్చేసరికి నడుము లూజు చాలా తక్కువ ఉన్నప్పుడు, అంటే సన్నగా ఉంటారు కదా, అలాంటప్పుడు చంక డౌన్ వచ్చేసి 5.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే వీళ్ళకి ఫిట్టింగ్ బాగుంటుందండి. 6 ఇంచులకి మార్క్ చేసుకున్న ప్రాబ్లం ఏమీ లేదండి. కానీ 5.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే మీకు చంక దగ్గర ముడతలు లూజులు అనేవి రాకుండా మీకు ఫిట్టింగ్ ఇంకా బాగుంటుందండి. చూసారు కదా, ఈ విధంగా 5.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇదే 5.5 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ని డ్రా చేసుకోవడం కోసం ఇక్కడ నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. మనం నార్మల్గా అయితే చిన్న సైజ్ బ్లౌజులకు వచ్చేసరికి 1.5 ఇంచులకి మార్క్ చేసుకుంటాము. పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 1.5 ఇంచులకి మార్క్ చేసుకుంటాం కదా. కానీ ఈ విధంగా నడుము లూజ్ వచ్చేసరికి 25 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఇలా 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ని ఒకసారి కొలుచుకోవాలి. మనకి ఈ చంక రౌండ్ వచ్చేసి నడుము లూజ్లో 4వ భాగం ఎంత అయితే వస్తుందో ఇక్కడ కూడా అంతే రావాలి. ఇక్కడ కొలుచుకునేటప్పుడు షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి ఇలా కొలుచుకోవాలి. చూసారు కదా, 6.5 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. మీకు ఒకవేళ 1 గీత 2 గీతలు ఎక్కువ వచ్చినా ప్రాబ్లం ఏమీ లేదండి. ఇప్పుడు నెక్ షోల్డర్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. నెక్ కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ 3 ఇంచెస్ వచ్చేసరికి షోల్డర్ కోసం. ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి నెక్ డీపు 9.5 ఇంచులు పెడుతున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నెక్ కోసం 2 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా. ఇక్కడ వచ్చేసరికి ఈ 2 ఇంచులకి ఒక 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ కలుపుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, ఈ 2 ఇంచులకి 3/4 ఇంచ్ కలుపుకుంటే 2 ఇంచులు అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇక్కడ ఎంత అయితే తీసుకుంటారో ఇక్కడ కూడా అంతే మార్క్ చేసుకున్నారనుకోండి, మీకు రౌండ్ నెక్ అనేది పర్ఫెక్ట్గా రాదండి. కొంచెం వీ షేప్ లాగా సన్నగా వస్తుంది. మీకు ఎప్పుడైనా సరే ఈ రౌండ్ నెక్ అనేది అందంగా రావాలి అంటే మీరు ఇక్కడ ఎంత అయితే తీసుకుంటారో దానికి ఒక 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ కలుపుకొని ఈ విధంగా మార్క్ చేసుకొని మీరు ఇక్కడ రౌండ్ నెక్ని డ్రా చేసుకున్నారంటే మీకు రౌండ్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్కి కానీ 3/4 ఇంచ్కి కానీ ఇలా ఒక మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా రౌండ్ నెక్ని డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా. మనకి ఎప్పుడైనా సరే రౌండ్ నెక్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం ఇక్కడ నెక్ కోసం ఎంత అయితే తీసుకుంటామో దానికి ఒక 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ కలుపుకొని ఈ విధంగా మనం రౌండ్ నెక్ని డ్రా చేసుకున్నామంటే మనకి రౌండ్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ వైపు వచ్చేసరికి ఒక 1/4 ఇంచ్ క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా మనం ఒక 1/4 ఇంచ్ క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనకి షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయండి. ఇప్పుడు బ్యాక్ డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. బ్యాక్ డాట్స్ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ ఉంది కదా, ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. చూసారు కదా, మనకి ఇక్కడ ఫోల్డింగ్ కనపడుతుంది కదా. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. డాటు పొడవు వచ్చేసరికి 4 లేదా 4.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే 4 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఈ 1 ఇంచ్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే ఈ మార్కింగ్కి ఇటువైపున ఒక 1/2 ఇంచ్కి అలాగే ఇటువైపున ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డాటు పొడవుని మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఈ మార్కింగ్స్ దగ్గరికి ఇలా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కర్ వీల్తో డాటు పొడవుని మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర ఇలా రఫ్ చేసుకోవాలి.
ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి కింది వైపున ఉన్న క్లాత్కి కూడా మార్కింగ్ అనేది పడిపోతుంది. అలాగే ఇది వచ్చేసి చెస్ట్ లూజ్ మార్కింగ్ కదా, ఈ మార్కింగ్ దగ్గర కూడా మార్కర్ వీల్తో ఈ విధంగా రఫ్ చేసుకోవాలి. మనం ఈ విధంగా రఫ్ చేసుకోవడం వల్ల మనకి కింది వైపున ఉన్న క్లాత్ కూడా మార్కింగ్ అనేది కనపడుతుంది కదా. ఇలా మనకి మార్కింగ్ కనపడడం వల్ల మనం బ్లౌజ్ని స్టిచ్ చేసుకునేటప్పుడు సైడ్ జాయింట్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే సైడ్ స్టిచ్చెస్ కూడా చాలా స్ట్రైట్గా వస్తాయండి. ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసరికి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు కూడా మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకొని ఇలా 4 మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్కి హ్యాండ్ పొడవుని కొలుచుకునేటప్పుడు ఇక్కడ నుంచి అంటే ఇక్కడ మనకి హ్యాండ్ జాయింట్ కనపడుతుంది కదా, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ చివరి వరకు ఇలా కొలుచుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి 5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 5 ఇంచుల్ని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అంటే మనకి పై వైపున కింది వైపున ఖర్చుతో కలిపి హ్యాండ్ పొడవు వచ్చేసి 6 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇదే 6 ఇంచుల్ని ఇటువైపున కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. మనకి ఈ చంక డౌన్ అనేది కూడా చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఈ చంక డౌన్ అనేది ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అంటే మనం ఇక్కడ సైజుని బట్టి అంటే మనకి ఇది చిన్న సైజ్ బ్లౌజా లేదంటే పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి ఇక్కడ మనం చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. మనకి ఇది వచ్చేసరికి చిన్న సైజ్ బ్లౌజు అంటే నడుము లూజ్ వచ్చేసరికి 30 కంటే తక్కువ ఉంది, 25 ఇంచులే ఉంది కదా మనకి నడుము లూజ్ వచ్చేసి. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి చంక డౌన్ 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజ్కి అయితే 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి ఖర్చుతో కలిపి 6 ఇంచులు ఉంది కదా, ఇలా 6 ఇంచుల కంటే కూడా పైన ఉందనుకోండి హ్యాండ్ పొడవు, మీకు ఎంతైనా ఉండనివ్వండి, 6 ఇంచుల కంటే పైన 7 ఇంచులు కావచ్చు, 8 ఇంచులు కావచ్చు, 9, 10 ఇలా ఎంతైనా ఉండనివ్వండి. చంక డౌన్ 3 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ హ్యాండ్ పొడవు వచ్చేసి ఖర్చుతో కలిపి 5.5 ఇంచులు 5 ఇంచులు అలా ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే చంక డౌన్ వచ్చేసి 3 ఇంచులకి మార్క్ చేసుకోకూడదండి. మీ హ్యాండ్ పొడవు ఎంతైతే వస్తుందో అందులో సగానికి మార్క్ చేసుకోవాలి. అంటే మీ హ్యాండ్ పొడవు వచ్చేసి 5.5 ఇంచులు ఉందనుకోండి ఖర్చుతో కలిపి, అప్పుడు టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇలా మధ్యలో మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్కి హ్యాండ్ లూజ్ని కొలుచుకునేటప్పుడు హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే లూజ్ అనేది లేకుండా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇలా కొలుచుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 5 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక లూజ్ వచ్చేసి మనం పర్ఫెక్ట్గా మార్క్ చేసుకోలేదనుకోండి, మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ జాయిన్ చేస్తారు కదా, అప్పుడు హ్యాండ్ అనేది తగ్గుతుంది. అలా తగ్గకుండా మీకు కరెక్ట్గా రావాలి అంటే మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. చూసారు కదా, బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ వచ్చేసరికి ఒక్క గీత తక్కువ 9 ఇంచులు ఉంది. అంటే 9 ఇంచులకే తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంత అయితే వస్తుందో దానిలో 1 ఇంచ్ తగ్గించుకోవాలి. ఇప్పుడైతే మనకి 9 ఇంచులు వచ్చింది కదా, ఈ 9 ఇంచులకి 1 ఇంచ్ తగ్గించుకోవాలి. 1 ఇంచ్ తగ్గించుకుంటే 8 ఇంచులు వస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఈ హ్యాండ్ యొక్క వెడల్పు వచ్చేసరికి 8 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, అలాగే ఇక్కడ కూడా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఇలా మార్క్ చేసుకొని మీరు హ్యాండ్ని కట్ చేసుకున్నారు అంటే మీకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మీకు ఎక్కువ తక్కువలు అనేవి అస్సలు రావండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే మనం ఇక్కడ ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత
ఇప్పుడు ఇక్కడ నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. మనం నార్మల్గా అయితే చిన్న సైజు బ్లౌజులు అయినా సరే పెద్ద సైజు బ్లౌజులకైనా సరే ఇక్కడ నుంచి 1.5 ఇంచులకి మార్క్ చేసుకొని హ్యాండ్ని డౌన్ చేసుకుంటాం కదా. కానీ ఇక్కడ వచ్చేసరికి బాగా సన్నగా ఉండేవారు, అంటే నడుము లూజ్ వచ్చేసరికి 25 కంటే తక్కువ ఉన్నప్పుడు బాగా సన్నగా ఉంటారు కాబట్టి ఇక్కడ నుంచి ఇలా 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి హ్యాండ్ని డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. మరలా ఇక్కడికి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ కిందకి డౌన్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఇక్కడ హ్యాండ్కి చంక రౌండ్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ హ్యాండ్ యొక్క చంక రౌండ్ అలాగే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ రెండు కూడా కరెక్ట్గా సరిపోవాలి. అలా సరిపోతేనే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా, అప్పుడు ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి. ఈ విధంగా మీరు మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుందండి. కానీ మీకు అర్థం అవడం కోసం అని చెప్పేసి ఒకసారి కొలిచి చూపిస్తానండి. ఇప్పుడు ఇది వచ్చేసరికి బ్యాక్ పార్ట్ కదా. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ని కొలుచుకునేటప్పుడు ఇక్కడ మనం షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా. ఈ 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ మనకి హ్యాండ్కి చంక రౌండ్ మార్కింగ్ కనపడుతుంది కదా, ఈ మార్కింగ్ మీదనే ఇలా కొలుచుకోవాలి. చూసారు కదా, ఇలా కొలుచుకున్నప్పుడు మనకి ఈ హ్యాండ్కి ఖర్చు మార్కింగ్ ఎక్కడికైతే ఉందో ఈ బ్యాక్ పార్ట్ కూడా అక్కడికి కరెక్ట్గా సరిపోవాలి. అర్థమైంది కదా. మనం ఈ విధంగా కొలుచుకున్నప్పుడు హ్యాండ్ యొక్క చంక రౌండ్ అలాగే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ రెండు కూడా ఈ విధంగా సరిపోతేనే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా, అప్పుడు ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు మనకైతే కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి, అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి వచ్చేసి 4 మడతలు కదా, ఇలా ఓపెన్ చేసేసుకొని 2 మడతలకి లోతు తీసుకోవాలి. ఇక్కడ లోతు తీసుకోవడం కోసం ఫస్ట్ ఈ టక్స్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లోతు తీసుకోవడం కోసం మనం నార్మల్గా అయితే చిన్న సైజు బ్లౌజులకైనా సరే పెద్ద సైజు బ్లౌజులకైనా సరే 3/4 ఇంచ్కి మార్క్ చేసుకుంటాం కదా. కానీ ఈ విధంగా బాగా సన్నగా ఉండేవారికైనా సరే చిన్న పిల్లలకైనా సరే 1/2 ఇంచ్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. మరలా ఇక్కడ నుంచి మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోతు తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలా చూసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని తీసుకొని స్ట్రైట్ కటింగ్ అయితే ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి, క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి. నేను ఇక్కడైతే క్రాస్ కటింగే చేస్తున్నాను కాబట్టి బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి. చూసారు కదా, బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో చుట్టూ కూడా అలాగే మార్క్ చేసేసుకోవాలి. చూసారు కదా, బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ టీజ్గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర మార్కర్ వీల్తో ఇలా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి కింది వైపున ఉన్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఈ విధంగా మనకి మార్కింగ్ కనపడడం వల్ల ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసివేయాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవడం కోసం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇటువైపును కూడా ఈ విధంగా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవడం కోసం ఇక్కడ నుంచి 1/2 ఇంచ్కి ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు మనం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి లోతుని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ మార్కింగ్ కనపడుతుంది కదా, ఈ మార్కింగ్ మీదనే ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ వరకు అయితే ఇది మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా. ఇప్పుడు మనం ఇందులో ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి అంటే ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ కంటే కూడా 2 ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి ఇలా 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా ఇటువైపును కూడా 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి.
అర్థమైంది కదా? ఇది వచ్చేసరికి బ్యాక్ పార్ట్ మార్కింగ్. ఇప్పుడు మనం ఇందులో ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి అంటే ఈ బ్యాక్ పార్ట్ కంటే కూడా 2 ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి. ఈ 2 ఇంచులు వచ్చేసరికి షేప్ బెల్ట్ కోసం అనమాట. ఇప్పుడు ఇందులో మనం ఫ్రంట్ పార్ట్ని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి మీరు ఆది బ్లౌజ్లో నుంచైనా మార్క్ చేసుకోవచ్చు, లేదంటే ఆది బ్లౌజ్తో పని లేకుండా ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి నెక్ కోసం 6 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అర్థమైంది కదా? ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి, అంటే బాగా సన్నగా ఉండేవారు కాబట్టి 6 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. మీకు షోల్డర్ జారదండి. మీరు ఇలా కాకుండా ఆది బ్లౌజ్లో నుంచైనా మార్క్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 6 ఇంచులకి మార్క్ చేసుకున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రౌండ్ నెక్ని డ్రా చేసుకోవాలి. చూసారు కదా? ఈ విధంగా రౌండ్ నెక్ని డ్రా చేసుకోవాలి. మనకి నెక్ వచ్చేసింది కదా? ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు కోసం మనం ఇక్కడ 2 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా? ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచి పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటే మనకి ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. చంక డౌన్ కోసం ఇక్కడ నుంచి ఇలా 1 ఇంచి పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా 1 ఇంచి పైకి మార్క్ చేసుకుంటే మనకి చంక డౌన్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు వచ్చేసింది, అలాగే చంక డౌన్ కూడా వచ్చేసింది కదా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవడం కోసం ఇక్కడ నుంచి 3.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటి అంటే మనకి సైజుల్లో 3 రకాలు ఉంటాయి. అంటే బాగా సన్నగా ఉండేవారు, మీడియంగా ఉండేవారు, హెవీగా ఉండేవారు. ఇది వచ్చేసరికి మనకి నడుము లూజు 25 ఇంచులు ఉంది, అంటే బాగా సన్నగా ఉండేవారు అనమాట. ఇలా బాగా సన్నగా ఉండేవారికి ఇక్కడ నుంచి 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక మీడియంగా ఉండే వాళ్ళకి అంటే నడుము లూజు 30 లోపల 25 పైన ఉండే వాళ్ళకి 3.25 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇంకా పెద్ద సైజు అంటే నడుము లూజు 30 పైన ఉండేవారికి ఇక్కడ నుంచి 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసరికి మనకి బాగా సన్నగా ఉండేవారి బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్కి స్ట్రైట్గా మనం ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసరికి మీరు ఆది బ్లౌజ్లో నుంచైనా మార్క్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నుంచి అంటే మనం 2 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేసుకున్నారంటే మీకు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ వెడల్పు వచ్చేసరికి ఇది చాలా చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇటువైపున 1 ఇంచ్కి అలాగే ఇటువైపున 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. అంటే మనకి డాట్ వెడల్పు వచ్చేసరికి 2 ఇంచులు వచ్చేలా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనకి చాలా చిన్న సైజ్ బ్లౌజ్, చాలా సన్నగా ఉంటారు కాబట్టి వాళ్ళకి చెస్ట్ తక్కువగా ఉంటుందండి. చెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు ఇలా డాట్ వెడల్పు వచ్చేసరికి 2 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీడియం సైజ్ బ్లౌజులు కనుకోండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇటువైపున 1.25 ఇంచులకి అలాగే ఇటువైపున 1.25 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అలాగే హెవీ చెస్ట్ ఉన్న వరకు అయితే ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇటువైపున 1.5 ఇంచులకి అలాగే ఇటువైపున 1.5 ఇంచులకి మార్క్ చేసుకుంటాం కదా. ఇక్కడైతే మనకి చాలా సన్నగా ఉన్నారు కాబట్టి ఈ విధంగా డాట్ వెడల్పు వచ్చేసరికి 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. మీరు అలా కాకుండా ఈ డాట్ వెడల్పు వచ్చేసరికి 2 ఇంచుల కంటే ఎక్కువ మార్క్ చేసుకున్నారనుకోండి, అంటే ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇటువైపున 1.25 ఇంచులకి అలాగే ఇటువైపున 1.25 ఇంచులకి మార్క్ చేసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి వచ్చేసరికి చెస్ట్ తక్కువగా ఉంటుంది, ఈ కప్పు సైజ్ వచ్చేసరికి పెద్దదిగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మొత్తం కూడా లూజ్గా వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి మీరు ఈ డాట్ వెడల్పుని మార్క్ చేసుకునేటప్పుడు సైజుని బట్టి మార్క్ చేసుకోవాలి. నేను చాలా వీడియోస్లో చెప్పానండి. ఈ మెయిన్ డాట్ వచ్చేసరికి సైజుని బట్టి మార్క్ చేసుకోవాలి. అంటే బాగా సన్నగా ఉండేవారికి వచ్చేసరికి డాట్ వెడల్పు 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. మీడియంగా ఉండేవారికి అయితే 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. హెవీ చెస్ట్ ఉన్న వారికి అయితే 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు సైజుని బట్టి ఈ డాట్ వెడల్పు అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. మరలా ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి. మీకు ఇలా మార్క్ చేసుకోవడం కష్టంగా ఉందంటే స్కేల్తో ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఒక లైన్ లాగా కూడా డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నార్మల్గా అయితే చిన్న సైజ్ బ్లౌజులకు వచ్చేసరికి ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటాం కదా, అలాగే పెద్ద సైజ్ బ్లౌజులకు వచ్చేసరికి 1.25 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటాం కదా, మనకి ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఉండడం కోసం. కానీ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది చాలా చిన్న సైజ్ బ్లౌజ్ కదా, ఇలాంటి బ్లౌజుల్ని కట్ చేసుకునేటప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజు ఎంత ఉందో కొలుచుకోవాలి. అంటే ఖర్చుతో కలిపి బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజు ఎంత ఉందో కొలుచుకోవాలి.
చూసారు కదా, 9.5 ఇంచులకి ఒక గీత తక్కువ ఉంది, అంటే 9.5 ఇంచులకి తీసుకోవాలి. ఇలా కొలుచుకొని ఇందులో 1 ఇంచి తగ్గించుకోవాలి. అంటే మీ బ్యాక్ పార్ట్ నడుము లూజు ఎంత అయితే వస్తుందో దానిలో 1 ఇంచి తగ్గించుకోవాలి. ఇక్కడ మనకి 9.5 ఇంచులు వచ్చింది కాబట్టి ఇప్పుడు 9.5 ఇంచుల్లోంచి 1 ఇంచి తగ్గించుకుంటే 8.5 ఇంచులు వస్తుంది. ఇప్పుడు మనకి ఇదే 8.5 ఇంచులు ఇక్కడ కూడా రావాలి. ఇక్కడ కొలుచుకునేటప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఫస్ట్ ఈ మార్కింగ్ దగ్గర వరకు ఇలా కొలుచుకోవాలి. ఇక్కడికి మనకి 3 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు మరలా ఈ డాట్ను వదిలేసి, అంటే ఈ డాట్ను కొలవకూడదండి, మనం బ్యాక్ పార్ట్కి కూడా డాట్ను కొలవలేదు, ఎందుకంటే 1 ఇంచి మైనస్ చేసాం కదా. ఇక్కడ కూడా అలాగే ఈ డాట్ని కొలవకూడదు. ఇప్పుడు ఇక్కడ వరకు మనకు 3 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు మరలా టేప్ని ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా పెట్టేసుకొని కొలుచుకోవాలి. చూసారు కదా, ఇలా కొలుచుకున్నప్పుడు మనకి ఇక్కడికి వచ్చేసరికి 8 ఇంచులే వచ్చింది, అంటే ఒక 1/2 ఇంచి తగ్గింది. మనకి రావాల్సింది ఎంత, 8.5 ఇంచులు. మనం ఈ విధంగా కొలుచుకున్నప్పుడు మనకి 8.5 ఇంచులు ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఈ విధంగా ఒక మార్క్ చేసేసుకొని ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా. మనం ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల మనకి ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇటువైపు వచ్చేసరికి మనకి ఉక్స్ పట్టీ కాజా పట్టీ వస్తుంది కదా. ఈ ఉక్స్ పట్టీ కాజా పట్టీ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం డాట్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్స్ దగ్గర ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ టక్స్ రెండు కూడా ఇలా ఒకే చోటుకు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఒక లైన్ లాగా పడిపోతుంది కదా, అంటే మనకి ఫోల్డింగ్ కనపడుతుంది కదా. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవడం వల్ల మనకి డాట్ పొడవుని మార్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ డాట్ పొడవు వచ్చేసరికి 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డాట్ పొడవుని మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ టక్స్ దగ్గరికి ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. మనకి మెయిన్ డాట్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు రెండవ డాట్ని మార్క్ చేసుకోవాలి. రెండవ డాట్ని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్కి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి రెండవ డాట్ కోసం. మనకి ఇక్కడ ఫోల్డింగ్ కనపడుతుంది కదా, ఈ ఫోల్డింగ్ మీదనే ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని రెండవ డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. రెండవ డాట్ పొడవు వచ్చేసరికి మనం ఈ మెయిన్ డాట్ కోసం ఎంత పొడవు అయితే మార్క్ చేసుకున్నామో ఇక్కడ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం డాట్ పొడవు కోసం 2.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా అదే విధంగా 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు డాట్లకి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి ఎడ్జెస్ ఎక్కడైతే సమానంగా వస్తాయో అక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి మూడో డాట్ కోసం. చూసారు కదా, మనకి ఫోల్డింగ్ కనపడుతుంది కదా, ఈ ఫోల్డింగ్ మీదనే ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఇటువైపు వచ్చేసరికి మిషన్ అంచులు వచ్చినాయి కదా, ఈ అంచుల వైపు వచ్చేసరికి ఇలా 1.5 ఇంచులు వెడల్పు ఉండేలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుంటే మనకి క్లాత్ వచ్చేసరికి బ్యాక్ పట్టీని స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ పట్టీ వేస్తాం కదా, పట్టీ కోసం అన్నమాట. ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఇటువైపున ఈ రెండు వైపులా కూడా ఎడ్జెస్ అనేవి సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ పొడవు వచ్చేసరికి మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. అంటే మనకి బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజ్ ఎంతైతే వస్తుందో ఖర్చుతో కలిపి అంతే మార్క్ చేసుకున్నాం అనుకోండి, మనకి షేప్ బెల్ట్ పొడవు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ హైట్ను మార్క్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ హైట్ వచ్చేసరికి ఇటువైపున 3.5 ఇంచులకి అలాగే ఇటువైపున 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి.
ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎటువైపు అయినా సరే ఒకవైపున ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అని గుర్తు కోసం ఇంకొక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటువైపు వచ్చేసరికి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి 3.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్కి స్ట్రైట్గా మనం ఇక్కడ 3.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసరికి 1 ఇంచ్ తగ్గించుకుని 2.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 3 మార్కింగ్ని కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపు వచ్చేసరికి మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ కదా, ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి ఇలా ఒక 1/4 ఇంచ్ క్రాస్గా కట్ చేసేసుకోవాలి. ఇలా మనం ఒక 1/4 ఇంచ్ క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనం ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసేటప్పుడు మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి వంకర తిరిగినట్లుగా రాకుండా స్ట్రైట్గా వస్తాయి. ఇప్పుడు ఇటువైపు వచ్చేసరికి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అని గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక 1/4 ఇంచ్ ఇలా క్రాస్గా కట్ చేసేసుకోవాలి. షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ డాట్ ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి అలాగే ఇటువైపున వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ 1/2 ఇంచ్ క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇలా మనం ఒక 1/2 ఇంచ్ క్లాత్ని క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనం బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫినిషింగ్ బాగా వస్తుందండి. అంటే ఈ డాట్స్ని స్టిచ్ చేస్తాం కదా, అప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అనేది ఇలా స్ట్రైట్గా వస్తుంది. అలాగే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ సైడ్ జాయింట్ల దగ్గర ఖర్చు అనేది బయటికి కనపడకుండా ఫినిషింగ్ చాలా బాగా వస్తుందండి. చూసారు కదా, ఇది వచ్చేసరికి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇవి వచ్చేసి హ్యాండ్స్, షేప్ బెల్ట్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, బాగా సన్నగా ఉండేవారికి బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.